అందరికీ నమస్కారం. మనం ఈ ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ సంబంధించినటువంటి ఎగ్జామ్ పేపర్లో భాగంగా ఫస్ట్ ఎగ్జామ్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో ఇందులో మీరు ఆల్రెడీ ఎగ్జామ్ రాస్తుండొచ్చు. ఇందులో ఫస్ట్ వన్ చూడండి. అంటే మన యాప్లో వచ్చేసరికి ఈ టెస్ట్ సిరీస్ అది రన్ అవుతుంది కదా. ఇందులో ఫస్ట్ ఎగ్జామ్లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ కాస్త నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. వాళ్ళు ఏమి ఇచ్చారో చూసినట్లయితే, క్రింది వాటిలో సరైన ప్రకటనలు ఏవి? సో ఇటీవల కాలంలో ఇటువంటి క్వశ్చన్ ఫ్రేమింగ్ కామన్ అని మీకు తెలుసు. సో సరైన ప్రకటనలు ఏంటో చూద్దామా. ఫస్ట్ పాయింట్ చూసినట్లయితే, ఎకాలజీ అనే పదం లాటిన్ భాషా పదం అని ఇచ్చారండి. దీని అర్థం ఆవాసాల అధ్యయనం. బేసికల్గా ఎకాలజీ, ఎకోసిస్టమ్ అని చెప్పేసి రెండు పదాలు ఉంటాయి ఇక్కడ ఈ ప్రైమరీ పదాల కింద దేంట్లో ఎన్విరాన్మెంట్లో. అయితే ఈ పర్యావరణంలో ఈ ప్రైమరీ పదాలుగా ఎకాలజీ, ఎకోసిస్టమ్ ఉంటాయి. ఎకాలజీ అంటే సింపుల్గా ఆవరణ శాస్త్రం అని చెప్పేసి, ఎకోసిస్టమ్ అంటే ఆవరణ వ్యవస్థ అని చెప్పేసి తెలుగులో అర్థం వస్తుంది. మరి ఎకాలజీ వచ్చేసరికినేమో స్టడీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అనమాట. ఎకోసిస్టమ్ అంటే నథింగ్ బట్ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని రకాల పరిసరాల సమూహం అని అర్థం వస్తుంది. మరి ఇందులో ఫస్ట్ వన్ చూడండి, ఎకాలజీ అనే పదం లాటిన్ భాషా పదం అని ఇచ్చారు. అయితే ఫ్యాక్ట్ ఏంటంటే ఇది లాటిన్ భాషా పదం కాదు, ఇది వచ్చేసరికినేమో గ్రీక్ భాషా పదం అన్నమాట. అంటే అర్థమైంది మనకి ఇది ఫస్ట్ వన్లో రాంగ్ ఉందని చెప్పేసి. ఏం రాంగ్ ఉందని చెప్పేసి, లాటిన్ భాషా పదం కాదు గ్రీక్ భాషా పదం అని చెప్పి. అందులో సెకండ్ హాఫ్ ఉంది ఏమని, దీని అర్థం ఆవాసాల అధ్యయనం అని. ఇందాకే చెప్పుకున్నాం మనం, ఎకాలజీ అంటే ఆవరణ శాస్త్రం, ఎకోసిస్టమ్ అంటే చుట్టుపక్కల ఉండే ఆవరణాల సమూహం అని. ఈ ఆవరణాల సమూహం యొక్క అధ్యయనమే ఎకాలజీ కాబట్టి, ఆవరణం అంటే నథింగ్ బట్ చుట్టుపక్కల ఉండే ఆ పరిసరాలు కాబట్టి దీని అర్థం రైటే వస్తుంది. అంటే ఇందులో ఉన్న సగం మీనింగ్ ఏమో కరెక్ట్గానే ఉంది, సగం మాత్రం రాంగ్ ఉంది. ఓవరాల్గా చూసినప్పుడు ఇది గ్రీక్ అని రాబోయి లాటిన్ అని వచ్చింది కాబట్టి ఇది మనం రాంగ్గా తీసుకోవాల్సి వస్తుంది అనమాట. ఇక సెకండ్ వన్కి వచ్చినట్లయితే, ప్రకృతి నిర్మాణం విధుల అధ్యయనమే ఆవరణ శాస్త్రం అని యూజిన్ ఓడమ్ ఆర్ యూజీ ఓడమ్ అనే పర్యావరణవేత్త మొట్టమొదటిసారిగా దీనికి డెఫినేషన్ ఇచ్చారు. దీనికి ఈ యొక్క ఎకాలజీ ఆర్ ఎకోసిస్టానికి డెఫినేషన్ ఏంటంటే, ప్రకృతి నిర్మాణం విధుల అధ్యయనమే. అంటే సింపుల్గా చెప్పాలంటే, ప్రకృతిలో ఉండే అన్ని రకాల సింపుల్గా ఫ్యాక్టర్స్, కారకాలను పిలవచ్చు అనమాట. లైక్ నేల కానీ, వాటర్ కానీ, లేకపోతే అగ్ని కానీ, లేకపోతే చుట్టుపక్కల ఉన్న అన్ని రకాల అంశాలు. సో వీటి యొక్క విధి నిర్వహణ అర్థం ఏంటంటే, ప్రకృతిలో ఉన్న ప్రతి కారకం కూడా ఒక సొంత విధిని కలిగి ఉంటుంది. వాటర్ కొన్ని డ్యూటీస్ ఉంటాయి, నేలకు కొన్ని డ్యూటీస్ ఉంటాయి, బయోడైవర్సిటీ కొన్ని డ్యూటీస్ ఉంటాయి. వాటి యొక్క సింపుల్గా చెప్పండి ఈ ప్రకృతి అలాగే వాటి యొక్క విధుల అధ్యయనమే అతను ఏం చెప్పాడు, ఆవరణ శాస్త్రం, ఎకోసిస్టమ్ అని పేర్కొన్నాడు యూజిన్ ఓడమ్. సో ఇది కరెక్ట్గానే ఉందండి, అందుకే రైట్ టిక్ తీసుకుంటున్నాం. ఇక థర్డ్ వన్కి వచ్చినట్లయితే, ఏదేని ఒక సహజ ఆవరణంలో ఉన్న అన్ని జాతుల జీవ సముదాయాలను కలిపి అధ్యయనం చేయడమే స్వయం జీవావరణ శాస్త్రం అని చెప్పారన్నమాట. బేసికల్గా ఎన్విరాన్మెంట్లో దీన్ని ఏమని పిలుస్తారంటే అట్టెకాలజీ అని పిలుస్తారండి. ఎన్విరాన్మెంట్లో దీన్ని అట్టెకాలజీ అని పిలుస్తారు. అట్టెకాలజీ అంటే అర్థం ఏంటంటే, బేసికల్గా అట్టెకాలజీ వచ్చేసరికినేమో ఒక జీవి ఉందనుకుందాం. ఆ జీవికి సంబంధించిన చుట్టుపక్కల వ్యవస్థ మొత్తాన్ని కలిపి మనము సింపుల్గా అట్టెకాలజీ అని పిలుస్తాం. అన్ని జీవుల యొక్క సమూహాన్ని సిన్ ఎకాలజీ అని పిలుస్తారండి. సో ఎకాలజీలో రెండు పదాలు ఉంటాయి, అట్టెకాలజీ, సిన్ ఎకాలజీ అని. అట్టెకాలజీ అని అర్థం ఏంటంటే సింపుల్గా అటానమస్ ఆర్ ఆటో ఎకాలజీ అని అర్థం వస్తుంది. అంటే ఒక జీవికి సంబంధించి మాత్రమే స్టడీ చేస్తే అది అట్టెకాలజీ. దాన్ని తెలుగులో మనము స్వయం జీవావరణ శాస్త్రం అని పిలుస్తాం. ఇక్కడ చూస్తే ఏదైనా ఒక సహజ ఆవరణలో అన్ని జాతులు అన్నాడు కాబట్టి ఇది తప్పు వస్తుంది. ఎందుకని అట్టెకాలజీ అంటే ఒక జీవి మాత్రమే. నాలుగవ పాయింట్, ఎకోసిస్టమ్ అనే ఆంగ్ల పదాన్ని మొదటగా వినియోగించింది చార్లెస్ ఎల్టన్ అని చెప్పి ఇచ్చారు. అయితే ఎకోసిస్టమ్ అనే పదాన్ని, అంటే ఎకోసిస్టమ్ అంటే తెలుగులో ఆవరణ వ్యవస్థ, దానికి డెఫినేషన్ ఇచ్చింది యూజిన్ ఓడమ్. ఓకే, కానీ ఆ పదాన్ని మొట్టమొదటిసారి ఎవరు ఉపయోగించారంటే ఏజీ టాన్స్లే ఉపయోగించాడండి. సో చార్లెస్ ఎల్టన్ కాదు, ఎవరు ఉపయోగించారు, ఏజీ టాన్స్లే ఉపయోగించారు. అందుకే మనకు అర్థమైంది ఏమని చెప్పేసి అంటే ఈ ఫోర్త్ పాయింట్ కూడా రాంగ్ అని చెప్పేసి. ఓవరాల్గా చూస్తున్నప్పుడు ఫస్ట్ వన్ రాంగ్, థర్డ్ వన్ రాంగ్, ఫోర్త్ వన్ రాంగ్, సెకండ్ వన్ ఒకటే కరెక్ట్ కాబట్టి మనం ఆప్షన్ సి తీసుకోవచ్చు ఇక్కడికి. ఇలా మనం ఫస్ట్ క్వశ్చన్ కంప్లీట్ చేసేసాం. ఓకే,
ఇప్పుడు మనం సెకండ్ క్వశ్చన్కి వద్దాం. సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు వాళ్ళు? క్రింది వాటిల్లో జీవ వైవిధ్య సున్నిత ప్రాంతాల గురించి. సున్నిత ప్రాంతాలంటే తెలుగులో సెన్సిటివ్ జోన్స్, ఇంగ్లీష్లో సెన్సిటివ్ జోన్స్ అంటారు. వాటినే ఈ ఎకాలజీ ఆర్ ఎన్విరాన్మెంట్లో హాట్ స్పాట్స్ అని పిలుస్తూ ఉంటారండి. సో ఈ టాపిక్ దేనికి సంబంధించింది? జీవవర్ణ హాట్ స్పాట్స్ గురించి. ప్యూర్ తెలుగులో వాటిని జీవ వైవిధ్య సున్నిత ప్రాంతాలు అంటారు. ఇంగ్లీషులో వాటిని సింపుల్గా చెప్పండి బయోడైవర్సిటీ హాట్ స్పాట్స్ అని పిలుస్తారు. దీని గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు. సరైన అంశాలు ఏంటి అని. ఫస్ట్ వన్ చూడండి, జీవ వైవిధ్య సున్నితత్వ ప్రాంతాలు అనే భావన మొదటగా నార్మన్ మేయర్స్ ప్రవేశపెట్టాడు అన్నారు. ఎస్, నార్మన్ మేయర్స్ అనే ఒక పర్యావరణవేత్త మొట్టమొదటిసారిగా ఈ యొక్క జీవ వైవిధ్య హాట్స్పాట్స్ అనే పదాన్ని ఉపయోగించాడు అండ్ ఆ భావన తెలియచేశాడు. సో రైటే అది. ఇంకా రెండవ పాయింట్కి వస్తున్నాం మనం. ఇందులో ఏమిచ్చారు? సున్నిత ప్రాంతాలుగా గుర్తింపు ఉండాలంటే ఆవరణ వ్యవస్థ 70% మార్పులకు గురవ్వాలి. బేసికల్గా సున్నిత ప్రాంతాలంటే అర్థం ఏంటి తెలుసా? ఒకప్పుడు ఒక ప్రాంతంలో అత్యధిక బయోడైవర్సిటీ కలిగి ఉండాలి. అత్యధిక జంతువులు, అత్యధిక పక్షులు, అత్యధిక చెట్లు, వైవిధ్యమైనటువంటి ఆవరణ వ్యవస్థ, ఇలా అన్ని రకాల డిఫరెన్స్ కలిగి ఉంటే ఆ ప్రాంతాన్ని మనం హాట్ స్పాట్ అని పిలుస్తాము. సో సింపుల్గా చెప్పాలంటే బయోడైవర్సిటీ ప్లేస్ అని పిలుచుకోవచ్చు. అక్కడ ఎక్కువ జీవ వైవిధ్యం కలిగి ఉంటుంది. అయితే ఒక ప్రాంతంలో అత్యధిక రకాల చెట్లు, అత్యధిక రకాల పక్షులు, అత్యధిక రకాల జంతువులు, అత్యధిక రకాల సూక్ష్మజీవులు, అత్యధిక రకాల క్షీరదాలు, అత్యధిక రకాల ఆ కొండలు, ఆ లోయలు, అలాగే అన్ని రకాలు. సో వీటిని మనం సింపుల్గా చెప్పాలంటే ఏమని పిలుస్తామంటే ఎస్, బయోడైవర్సిటీ సెంటర్ అని పిలవచ్చు, జీవ వైవిధ్య కేంద్రం అని. అయితే ఇది కాలం గడుస్తున్న కొలది కూడా కొన్ని కారణాల వలన, అది మానవ ప్రమేయమై ఉండొచ్చు, లేకపోతే ప్రకృతి కారణమై ఉండొచ్చు. ఏదో ఒక కారణం చేత ఆ ప్రాంతం అనేది, ఇంతకుముందు ఆ ప్రాంతంలో సపోజ్ 1000 రకాల చేప జాతులు ఉన్నాయనుకుందాం. అందులో ఇప్పుడు సుమారుగా 700 రకాల చేప జాతులు రకరకాల ప్రభావం వలన క్షీణించే దిశకి ప్రమాద స్థితికి చేరుకున్నాయి. ఇంకా 300 రకాల చేప జాతులు మాత్రమే ఆ ప్రాంతంలో ఆరోగ్యంగా నీటిగా బ్రతుకుతున్నాయి. ఒకవేళ అక్కడ జంతు జాతులు ఉన్నాయనుకుంది, ఒక 1000 రకాల జంతు జాతులు, అందులో 700 రకాల జంతు జాతులు అనేవి పూర్తిగా మానవుడి వలన అయి ఉండొచ్చు, ప్రకృతి వలన అయి ఉండొచ్చు, కొత్త మార్పులకు గురవుతూ ప్రమాద స్థితిలో ఉండి 300 రకాల జాతులు మాత్రమే స్టేబుల్గా ఉండొచ్చు. అలాగే అటవీ వ్యవస్థ కూడా. ఇలా ఉన్న ప్రాంతంలో ఒకప్పుడు రకరకాల జీవ వైవిధ్యం కలిగి ఉన్న ప్రాంతంలో ఇప్పుడు 70% ప్రాంతం నశించవచ్చు, లేదా ఎక్కువ ప్రకృతికి లేదా మనిషి యొక్క ప్రభావానికి గురై మార్పులు జరుగుతూ ఉన్నట్లయితే ఆ ప్రాంతాన్ని హాట్ స్పాట్, సున్నితత్వ ప్రాంతంగా పేర్కొంటారు. ఆ భావన మొట్టమొదటిసారిగా నార్మన్ మేయర్ సూచించాడు. సో ఇప్పుడు ఫస్ట్ పాయింట్ రైటే, రెండో పాయింట్ కూడా రైటే, 70% కాబట్టి. ఇక మూడవ పాయింట్కి వస్తే ఈ సున్నితత్వ ప్రాంతాలను కన్జర్వేషన్ ఇంటర్నేషనల్ గుర్తిస్తుంది. SCI అని చెప్పి ఒకటి ఉంటుంది. ఇది వచ్చేసరికినేమో స్టార్టింగ్ NGOగా ఏర్పడింది, ఇప్పటికీ కూడా NGO, అది వేరే విషయం. కానీ ఈ కన్జర్వేషన్ ఇంటర్నేషనల్ అనేటువంటి ఒక NGO ఈ బయోడైవర్సిటీ హాట్ స్పాట్స్ని గుర్తించడం మొదలుపెట్టిందనమాట. సో కాబట్టి ఈ పాయింట్ కూడా రైటే. నాలుగవది, ప్రపంచంలో ప్రస్తుతం 34 సున్నితత్వ ప్రాంతాలను గుర్తించారన్నారు. కాదు, ప్రెజెంట్ ప్రపంచంలో 36 సున్నితత్వ ప్రాంతాలు, అంటే 36 హాట్స్పాట్లను గుర్తించారు. ఆ 36 హాట్స్పాట్స్లో వచ్చేసరికి 4 భాగాలు, అంటే 4 హాట్స్పాట్స్లో ఇండియా భాగం కలిగి ఉంది. అంటే ఇండియాలో పూర్తిగా 4 ఉన్నాయని చెప్పడం లేదు, కానీ 4 హాట్స్పాట్స్కి ఇండియా భూభాగానికి సంబంధం ఉంది అని చెబుతున్నాను నేను. సో ఓవరాల్గా చూస్తే 4 కూడా రైట్ కాదు, 3 రైటు. ఆన్సర్ వచ్చేసరికి 1, 2, 3 తీసుకోవచ్చు. ఇక్కడికి 2 క్వశ్చన్స్ అయిపోయినాయి. క్వశ్చన్ నెంబర్ 3కి వస్తున్నా. క్రింది వాటిలో ఏ 2 ప్రకటనలు వాయు కాలుష్యం మరియు దాని నియంత్రణ తప్పుగా సూచిస్తున్నాయని చెప్పి ఇచ్చారండి ఇక్కడ. సో ఇక్కడ చూసినట్లయితే మీరు ఫస్ట్ పాయింట్, వాళ్ళు చెబుతుంది వాయు కాలుష్యానికి సంబంధించి ఎవరు రాంగు మాట్లాడుతున్నారు అని.
ఫస్ట్ పాయింట్ చూడండి, వాయు కాలుష్యం ప్రధానంగా అగ్నిపర్వత విస్ఫోటనాలు మరియు అడవులో మంటల వంటి సహజ ప్రక్రియల వల్ల సంభవిస్తుందన్నారు. వాయు కాలుష్యానికి ప్రధాన కారణము మానవుడు వినియోగించే శిలాజ ఇంధనాలు, నథింగ్ బట్ పెట్రోల్, డీజిల్ లాంటివి అనమాట. అది ప్రధాన కారణం. మరి అడవులు మండితే వాయు కాలుష్యం జరగదంటే ఎందుకు జరగదు? అడవులు మండేటప్పుడు, అడవులు ఫారెస్ట్ ఫైర్ గురయ్యేటప్పుడు సల్ఫర్ విడుదలవుతుంది కాబట్టి అది కూడా నథింగ్ బట్ వాయు కాలుష్యానికి కారణం అవ్వచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి అగ్నిపర్వతాలు అన్నారు. అగ్నిపర్వతాలు బ్లాస్ట్ అయినప్పుడు ఆ లావా గాల్లోకి వెరజిమ్ముతున్నప్పుడు అన్ని రకాల వాయువులు అందులో అన్నీ ఉంటాయి, ఎక్కువగా సల్ఫర్ ఉంటుంది. ఇటువంటి వాయువులన్నీ కూడా గాల్లోకి ఎగురుతాయి కాబట్టి వాయు కాలుష్యానికి కారణం అవుతుంది. కానీ ప్రధానంగా ఇదే కారణం అంటే తప్పు వస్తుంది. వాడు అడిగింది తప్పే కాబట్టి వాడి ప్రకారం ఇది మన రైట్ వాడు తప్పు అడిగాడు, ఇది నిజంగా తప్పే. సో తప్పు కాబట్టి తప్పు రైట్ అయ్యింది. ఎందుకని క్వశ్చనే రాంగ్ గుర్తించమని గుర్తించారు రాంగ్. రెండవ చూసినట్లయితే ఇంధన సమర్థవంతమైన ఉపకరణాలు ఉపయోగించడం మరియు వ్యక్తిగత వాహన వినియోగాన్ని తగ్గించడం వంటి విధానాలను రూపొందించడం ద్వారా వాయు కాలుష్యాన్ని నియంత్రించడం పూర్తిగా ప్రభుత్వంపై ఆధారపడుతుంది. పూర్తిగా ప్రభుత్వంపై అనేది తప్పు వస్తుందండి. ప్రజల్లో అవేర్నెస్ ఉండాలా అండ్ ఆటోమేటిక్గా ప్రభుత్వం కూడా భాగం అవ్వాలా. ఇద్దరు కారణం వలన మాత్రమే ఇటువంటి పొల్యూషన్స్ని మనం కంట్రోల్ చేయగలము. ఇది కూడా తప్పుగా తీసుకుంటున్నాం. మనకి కావాలి కూడా తప్పే కాబట్టి ఈ రెండు కూడా క్వశ్చన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్ట్ అవుతాయి. సో ఆన్సర్ వచ్చేసరికినేమో రెండు వాస్తవం అవుతాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4కి వస్తున్నాం మనం. క్వశ్చన్ 4 ఏం చెబుతుందో చూడండి. క్రింది వాటిల్లో ఏ రెండు ప్రకటనలు నీటి కాలుష్యం మరియు దాని నియంత్రణను ఖచ్చితంగా సూచిస్తున్నాయని చెప్పిచ్చారు వాళ్ళు. ఈసారి వాటర్ పొల్యూషన్ సంబంధించి ఇచ్చారు. ఫస్ట్ పాయింట్ చూస్తే పర్యావరణ వ్యవస్థలకు మరియు మానవ ఆరోగ్యానికి హాని కలిగించే హానికరమైన పదార్థాలను నీటి వనరుల్లోకి విడుదల చేయటం వలన నీటి కాలుష్యం సంభవిస్తుంది. బేసికల్గా ఒరిజినల్ డెఫినేషన్ ఏంటంటే నీటి కాలుష్యానికి సింపుల్గా చెప్పాలి అంటే నీటి కాలుష్యం అనగా ఏదైనా ఒక కారకం వలన, ఓకేనా, ఏదైనా ఒక కారకం వలన నీటిలో సంభవించే భౌతిక రసాయనిక మార్పులనే నీటి కాలుష్యం అంటారు. అంటే నీటి కాలుష్యం అంటే అర్థం ఏంటంటే అప్పుడు దాకున్నటువంటి వాటర్ ప్రాపర్టీస్, లక్షణాలు వాటర్ కలిగి ఉంటుంది కదా. ఏదైనా ఒక కారకం, అది నువ్వు కెమికల్స్ విడుదల చేయి, మట్టి కలుపు, పొల్యూషన్ కారణం అవ్వచ్చు, ఏదో ఒక కారణం చేత ఆ వాటర్లో ఉండే భౌతిక రసాయన లక్షణాల మార్పుకు గురైతే వాటినే నీటి కాలుష్యం అంటారు. ఇది నిజమైన డెఫినేషన్. ఇది కూడా అదే అర్థాన్ని ఇస్తుంది కాబట్టి ఇది రైటే వస్తుంది. ఇక సెకండ్ వన్కి వచ్చినట్లయితే నీటి కాలుష్య నియంత్రణలో మురుగునీటి శుద్ధి మరియు పారిశ్రామిక వ్యవసాయ పద్ధతులు నియంత్రించడం వంటి చర్యలు అమలు చేయడం జరుగుతుంది. ఎస్, పొల్యూషన్ కంట్రోల్లో భాగంగా అకార్డింగ్ టు వాటర్ పొల్యూషన్ యాక్ట్ 1974 నుంచి కూడా ఇవన్నీ అమల్లోకి ఉన్నాయి కాబట్టి రెండు రైటే వస్తున్నాయి కాబట్టి రెండు కూడా నిజమే వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5కి వస్తున్నాం మనం. క్రింది ఇచ్చిన పలు ప్రకటనల్లో గ్రీన్ హౌస్ ప్రభావం మరియు గ్లోబల్ వార్మింగ్ మధ్య సంబంధాన్ని ఖచ్చితంగా సూచించినది. ఫ్యాక్ట్ ఏంటంటే గ్లోబల్ వార్మింగ్ అంటే గ్లోబ్ అంతా కూడా, అంటే భూమి అంతా కూడా వేడెక్కడం. గ్రీన్ హౌస్ ప్రభావం అంటే అర్థం ఏంటంటే భూమి వేడెక్కడమే. రెండు ఒకటే అర్థాన్ని ఇస్తాయి కాబట్టి క్వశ్చన్ ఫ్రేమింగ్లో చిన్న చిన్న చేంజెస్ జరుగుంటే బాగుండదు, అయినా మాట్లాడేద్దాం మనం. ఎందుకంటే రెండు ఒకటే అర్థం వస్తుంది. గ్లోబల్ వార్మింగ్ అంటే గ్లోబ్ వేడెక్కడం, గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటే ఆ భూమి వేడెక్కడానికి కారణమయ్యే వాయువుల విడుదలనే గ్రీన్ హౌస్ గ్యాసెస్ విడుదల అంటారు. మరి ఈ వాయువుల విడుదలకి భూమి వేడెక్కడానికి సంబంధం అడిగారు వాళ్ళు క్వశ్చన్లో. ఫస్ట్ పాయింట్ చూస్తే గ్రీన్ హౌస్ ప్రభావము నివాసయోగ్యమైన ఉష్ణోగ్రత పరిధిని నిర్వహించడం ద్వారా భూ వాతావరణంలో వేడిని బంధిస్తుంది. బేసికల్గా గ్రీన్ హౌస్ ప్రభావం అంటే మనకు తెలిసే ఉంటుంది. ఇది ఎర్త్ అయినప్పుడు ఎర్త్కి 60 కిలోమీటర్ల రేంజ్ వరకు కూడా, ఈ రేంజ్ వరకు కూడా స్ట్రాటోస్ఫియర్ పైభాగం వరకు కూడా ఏమవుతుంది, ఈ మనం విడుదల చేసే గ్యాసెస్ ఉంటాయి కదా, లైక్ వెహికల్స్ వలన వాటి వలన
అవి ఈ పై వరకు చేరుకొని పైనుంచి వచ్చే సన్ రేస్ని తీసుకుంటాయి, రిటర్న్ పంపించేటప్పుడు ఇవి అడ్డగిస్తాయి అన్నమాట. దానివల్ల భూమి ఆటోమేటిక్గా వేడెక్కుతూ ఉంటుంది ఆ సన్ రేస్ వలన. దీన్ని మనం సింపుల్గా చెప్పండి గ్లోబల్ వార్మింగ్ అని పిలుస్తాం, గ్లోబ్ వేడెక్కడాన్ని. ఈ ప్రాసెస్ని గ్రీన్ హౌస్ గ్యాసెస్ విడుదల అంటారు. మరి అలాంటప్పుడు ఇక్కడ చూస్తే ఫస్ట్ వన్ వాతావరణం వేడి బంధిస్తుంది కదా మరి ఈ లేయర్ అంతా కూడా. రెండో పాయింట్కి వచ్చినట్లయితే గ్లోబల్ వార్మింగ్ అనేది మానవ కార్యకలాపాల వల్ల సంభవిస్తుంది. ప్రధానంగా శిలాజ ఇంధనాల దహనం, దీని ఫలితంగా సగటు ఉపరితల ఉష్ణోగ్రతలో దీర్ఘకాలిక పెరుగుదల ఏర్పడుతుంది. అంటే గ్రీన్ హౌస్ కారణము మానవుడు కారణమవుతాడు, ప్రకృతి కూడా కొంతవరకు కారణమవుద్ది. ఎలా అంటారా, చూడండి, సపోజ్ ఒక ప్రాంతంలో ఎక్కువ అటవీ ఉందనుకుందాం. ఆ అటవికి చెట్టుకు ఆకులు ఉంటాయి కదా, అవన్నీ రాలి పడుతున్నప్పుడు ఒకవేళ వర్షం ఎక్కువ సంభవించినట్లయితే ఆ యొక్క ఆకులు అనేవి ఆ వాటర్లో పడి డీకంపోజ్ అవుతాయి. అంటే సింపుల్గా చెప్పండి కుళ్ళిపోతాయి. వాటి నుంచి మీథేన్ గ్యాస్ విడుదలవుతుంది. వరి పొలాల నుంచి, గోధుమ పొలాల నుంచి, వీటన్నిటిని మీథేన్ గ్యాస్ విడుదలవుతుంది. సో ఆటోమేటిక్ ఇది కూడా కారణమే. మానవుడు ఉపయోగించే వెహికల్స్లో ఉపయోగించే శిలాజంధ్రాలు కూడా కారణమవుతాయి. రెండు తీసుకోవచ్చు కాబట్టి ఇది రైటే. మూడవది కార్బన్ డైఆక్సైడ్ మరియు మీథేన్ వంటి గ్రీన్ హౌస్ ప్రభావాన్ని తీవ్రతం చేస్తున్నాయి. బేసికల్గా గ్రీన్ హౌస్కి ప్రధాన కారణము కార్బన్ డైఆక్సైడే, కానీ ఓకే, కాకపోతే నీటి ఆవిరి అనేది అత్యధిక ప్రభావం. ఎందుకంటే నీటి ఆవిరి గాలిలో ఉన్నప్పుడు అది కూడా సన్ రేస్ కిందకి పంపిస్తుంది, కానీ రిటర్న్ పైకి పంపించదు నీటి ఆవిరి కూడా. సో గ్రీన్ హౌస్కి ప్రధాన కారణం నీటి ఆవిరి, తర్వాత కార్బన్ డైఆక్సైడ్, తర్వాత మీథేన్ కూడా వస్తుంది. కాబట్టి ఇది రైటే. నెక్స్ట్ గ్లోబల్ వార్మింగ్ సముద్ర మట్టాలు పెరగడం, వేడి గాలులు మార్చబడిన అవపాతం నమూనాలు మరియు పర్యావరణ అంతరాలు వంటి పర్యావరణ ప్రభావాలకు దారితీస్తుందని చెప్పారనమాట. సింపుల్గా చెప్పండి గ్లోబల్ వార్మింగ్ ఏమవుతుంది, ఆటోమేటిక్గా గ్లోబ్ వేడెక్కుతున్న కొలది, ఇక్కడ హీట్ పెరుగుతున్న కొలది మంచు కరుగుతుంది, సముద్ర ఉపరితలాలు వేడెక్కుతాయి. వాడు అదే చెప్పాడు కాబట్టి ఇది రైటే వస్తుంది, వడగాల్పులు వస్తాయి. కాబట్టి అన్నీ రైటే కాబట్టి ఆప్షన్ ఏ ఆన్సర్గా మనం తీసుకోవచ్చు. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 5 కూడా కంప్లీట్ చేసాం మనం. క్వశ్చన్ నెంబర్ 6కి వచ్చేస్తున్నాం. క్వశ్చన్ నెంబర్ 6 ఏం చెబుతుందో చూడండి. కొన్ని పదాలు ఇచ్చారు, వాళ్ళు అడుగుతున్నారు వీటి మ్యాచింగ్ గురించి. ఇందులో మీరు చూసినట్లయితే ఫస్ట్ వన్ ఓజోన్ పొర అని చిన్నప్పటి నుంచి చదువుతున్నాం. ఓజోన్ పొర అనేది ఎక్కడ ఉంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓజోన్ పొర అనేది స్ట్రాటోస్పియర్లో, ఆ స్ట్రాటోస్పియర్లో దిగువ స్ట్రాటోస్పియర్లో, అంటే ఫస్ట్ ఏమో ట్రోపోస్పియర్ ఉంటుంది భూమి ఉపరితలం పైన, దానిపైన స్ట్రాటోస్పియర్ ఉంటుంది. ఆ స్ట్రాటోస్పియర్లో ఎగువ స్ట్రాటోస్పియర్, దిగువ స్ట్రాటోస్పియర్ రెండు భాగాలుగా విభజించవచ్చు స్ట్రాటోస్పియర్ని. ఇప్పుడు ఈ స్ట్రాటోస్పియర్లో దిగువ స్ట్రాటోస్పియర్లో బేసికల్గా ఓజోన్ ఉంటుంది. అయితే ఆ ఓజోన్ ప్రధాన కర్తవ్యం మీకు తెలుసు, యూవీ రేస్ని కాస్త అడ్డగిస్తుంది. అందుకే నేను 1కి D తీసుకున్నాను. ఇప్పుడు మనం చూస్తే ఆప్షన్ దొరికేస్తుంది, ఇంకేముంది, అయిపోయింది సి ఆన్సర్. మిగిలిన కూడా చూద్దామా. క్లోరోఫ్లోరో కార్బన్లు బేసికల్గా మనం రోజు ఉపయోగించే స్ప్రే బాటిళ్ళు, ఓకేనా, ఏరోజోల్స్, వీటి నుంచి ఎక్కువగా క్లోరోఫ్లోరో కార్బన్లు విడుదలవుతాయి. అది కాకుండా మరొక కారణం కూడా ఉంటుంది. ఇప్పుడు మార్చారు టెక్నాలజీ, రీఫ్రిజిరేటరీ టెక్నాలజీ, కానీ ఒకప్పుడు ఉపయోగించే రీఫ్రిజిరేటరీ టెక్నాలజీ నుంచి కూడా ముఖ్యంగా ఫ్రియాన్ లాంటి క్లోరోఫ్లోరో కార్బన్లు విడుదలయ్యేవి. అంటే ఇలా ఎలక్ట్రికల్ వస్తువుల నుంచి, ఆ తర్వాత మనం రోజు ఉపయోగించే పెర్ఫ్యూమ్స్ నుంచి, వాటి నుంచి కూడా క్లోరోఫ్లోరో కార్బన్లు వస్తాయి. ఇవి కాస్త ఓజోన్ ఏం చేస్తాయంటే O3 కదా, అంటే ఆక్సిజన్ 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 కలిస్తే కదా ఆ యొక్క సబ్స్టెన్స్ ఏర్పడుతుంది, వాటిని బలహీనం చేస్తాయి. దానివల్ల ఓజోన్ పొర మందం కాస్త పలచబడుతుంది. అప్పుడు యూవీ రేస్ పైనుంచి క్రిందకు వచ్చేస్తూ ఉంటాయి. సో అదే చెప్పాడు, క్లోరోఫ్లోరో కార్బన్లు ఓజోన్ క్షీణతకు దోహదపడే కారకాలని చెబుతున్నాడు. తర్వాత ఇక మ్యాంట్రియల్ ప్రోటోకాల్ అంటారా. ఎస్, ఓజోన్ పొరను రక్షించుకుందాం. ముఖ్యంగా రక్షించుకోవాలనుకుంటే ఓజోన్ పొర క్షీణతకు కారణమయ్యే CFC, PFC అంటే పర్ఫ్లోరో కార్బన్ను, అలాగే క్లోరోఫ్లోరో కార్బన్ను, ఇటువంటి వాటిని తగ్గించాలి అనే ఉద్దేశంతో 1987లో కెనడాలోని మ్యాంట్రియల్ ఒక ప్రోటోకాల్ జరిగింది. దాన్ని మ్యాంట్రియల్ ప్రోటోకాల్ అంటారు. అది
1987. ఓకేనా? ఇక మిగిలింది అంటార్కిటిక్ ఓజోన్ పొరలో ఏర్పడిన రంధ్రం. సో ఇక మిగిలినది ఇదే కాబట్టి ఇది ఇంతకుముందు కూడా అడిగారండి. మనకి అంటార్కిటికా సీ ఉంటుంది. అంటార్కిటికా సీ ఎక్కడుందో మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇటు యూరప్ ఆఫ్రికాకి ఎడమ వైపున నార్త్ అమెరికా సౌత్ అమెరికాకి మధ్యలో ఉంటుంది. ఆ సీలో కరెక్ట్గా బెర్ముడా ట్రయాంగిల్ రీజియన్ వస్తుంది. ఆ దగ్గరలో ఈ యొక్క ఓజోన్ పొర అనేది మందం తగ్గింది అని గతంలో సైంటిస్టులు గుర్తించారు. ఇప్పుడు మరలా ఇటీవల చెప్పారు మరలా పూర్వస్థాయికి అదే మందంలోకి వచ్చేసింది. కారణం ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలని. సో ఇది తీసుకోవచ్చు. అప్పుడు మనం చూస్తే ఆప్షన్ సి ఆన్సర్ వస్తుంది. ఇలా 6th క్వశ్చన్ కూడా కంప్లీట్ చేసేసాం. మనం నెక్స్ట్ 7th క్వశ్చన్కి వస్తున్నాం. చూడండి, 2009 కోపెన్హాగన్ శిఖరాగ్ర సమావేశానికి ఇది చాలా ఈజీగా టిక్ పెట్టచ్చు అవేర్నెస్ ఉన్నట్లయితే. జనరల్గా 1995 నుంచి కూడా ఏం జరుగుతున్నాయి? కాప్ సదస్సులు జరుగుతున్నాయి, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీ సదస్సులు జరుగుతున్నాయి. దేనికి సంబంధించి జరుగుతున్నాయి? ఇది మేజర్గా క్లైమేట్ చేంజ్ని కంట్రోల్ చేయడం కోసం, అంటే క్లైమేట్ చేంజ్ని తగ్గించడం కోసము ఈ యొక్క కాప్ సదస్సులు అయితే జరుగుతున్నాయి. అయితే ఈ కాప్ సదస్సులు క్లైమేట్ చేంజ్ తగ్గించడం జరుగుతున్నాయి కదా, ఇది ఎవరు రన్ చేస్తున్నారు? యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ ఫర్ క్లైమేట్ చేంజ్. ఓకేనా? ఇది రన్ చేస్తుంది. దీన్ని UNFCCC అని కూడా పిలవచ్చు. అయితే UNFCCC కూడా ఎవ్రీ ఇయర్ ఒక కాప్ మీటింగ్ రన్ చేస్తుంది. అటువంటి 15వ మీటింగే ఈ యొక్క కోపెన్హాగన్ మీటింగ్ అనమాట. డెన్మార్క్లో జరిగింది కోపెన్హాగన్ అంటే. అయితే దీనికి క్వశ్చన్ ఈజీగా టిక్ పెట్టవచ్చు. కంటెంట్ పెద్ద అవసరం లేదు. ఆప్షన్ చూస్తే ఇది పూర్తిగా క్లైమేట్ చేంజ్ కంట్రోల్ కోసం మాత్రమే ఈ మీటింగులు జరిగేవి. ఫస్ట్ వన్ చూడండి, పర్యావరణ పరిరక్షణతో పాటు దీర్ఘకాలిక ఆర్థిక పురోగతి, ఇటువంటి మాటలు ఉండవు క్లైమేట్ చేంజెస్. అందుకే ఫస్ట్ డిలీట్ చేయొచ్చు. 2, ప్రపంచంలో ఉష్ణోగ్రతలు పెంచే వాయువుల ఉద్గారాలు తగ్గించే ఉద్దేశం. ఇందాకే మాట్లాడుకున్నాం క్లైమేట్ చేంజ్కి ప్రధాన కారణం ఉష్ణోగ్రత పెరగడం ఆర్ సమ్ వాయువులు అని చెప్పేసి, వాటిని కంట్రోల్ చేస్తామంటున్నారు కదా, రైట్ తీసుకోవచ్చు. ఇక 3వది అంటారా, 27 డిగ్రీల సెంటిగ్రేడ్ తగ్గిస్తారా? ఏమైనా 2 డిగ్రీలు తగ్గదు. 20 డిగ్రీలు తగ్గిందంటే ఏకంగా ఇప్పుడు ఎర్త్ యావరేజ్ టెంపరేచర్ 18 డిగ్రీలు. 20 తగ్గిందంటే ఎర్త్ మీద మొత్తం అందరూ కూడా గడ్డ కడతారు అనమాట. సో అది కాబట్టి ఇటువంటి తప్పులు ఉంటాయి. అంటే కొన్నిసార్లు కంటెంట్ పెద్దగా అవసరం లేదు కానీ ఎలిమినేషన్ చేయడం రావాలా, అటువంటి క్వశ్చన్లు ఈ క్వశ్చన్ ఒకటి వస్తుంది. ఓజోన్ అన్నాడు, ఓజోన్కున్న క్లైమేట్ చేంజ్కి సంబంధం లేదు. ఇలా ఆన్సర్ అయితే బి తీసుకోవచ్చు. ఇక 8th క్వశ్చన్కి వచ్చేస్తున్నాం మనం. 8th క్వశ్చన్ ఏం చేస్తుంది? ఆవరణ వ్యవస్థల సందర్భంలో క్రింది ప్రతిపాదనలు పరిగణించండి. చూద్దామా. ఫస్ట్ వన్, స్వయం పోషకాలు తమ ఆహారాన్ని తామే ఉత్పత్తి చేసుకుంటాయి. చిన్నప్పటి నుంచి చదువుతున్నాం. స్వయం పోషకమైనటువంటి మొక్క తన ఆహారాన్ని తానే కిరణజన్య సంయోక్రియ ద్వారా తయారు చేసుకుంటుంది కాబట్టి రైటే కదా మరి. సెకండ్ వన్, విషమ పోషకాలు స్వయం పోషకాలు నిర్మించిన సంకీర్ణ సేంద్రియ పదార్థాలను వాడి తిరిగి అమర్చి చివరగా కుళ్ళింపు చేస్తాయి. విషమ పోషకాలు అంటే ఏదనుకుంటున్నారేమో, డెట్రివారస్, విచ్ఛిన్నకారులు తెలుగులో. విషమ పోషకాలు అంటే డెట్రివారస్ అండి, విచ్ఛిన్నకారులు అంటారు. సపోజ్ ఒక ఏదైనా ఒక పదార్థం ఉందనుకుందాం, మీరు తీసుకుని ఒక కేక్ ఉంది, ఆ కేక్ మీరు ఏం చేస్తారు, సమ్ తిన్నారు ఒక బర్త్డే రోజు, పెండింగ్ ఉన్న కేక్ని తీసుకొని వెళ్ళి బయట ఎక్కడో పెట్టండి. అది కొన్ని డేస్కి ఏమైంది, కొన్ని రకాల ఇన్సెక్ట్స్ కీటకాలు తింటూ ఉంటాయి, చిన్న చిన్న పురుగులు అవన్నీ కూడా, వాటిని విషమ పోషకాలు అంటారు. అవి విచ్ఛిన్న కారులు అంటారు ఇంగ్లీష్లో. అవి విచ్ఛిన్నం చేసేసి తర్వాత పర్యావరణం కలుపుతూ ఉంటాయి అన్నమాట. అదే చెప్పాడు రెండో పాయింట్ రైటే. మూడవది, అన్ని జంతువులు శిలీంధ్రాలు బ్యాక్టీరియా స్వయం పోషకాలు కాదండి. బేసికల్గా జంతువులు మనం ఉన్నాం, మన ఆహారాన్ని మనమే తయారు చేసుకుంటున్నాము. ఏమైనా అప్పుడు డౌట్ వస్తుంది, నిజమే కదా మేము వండుకుంటున్నాం. అలా కాదు ఆహారం తయారు చేసుకోవడం అంటే. వేరే వాటి మీద డిపెండ్ అవ్వకుండా మన బాడీలోనే రోజు తినే చికెన్లు మటన్లు తయారు చేసుకొని తినుకుంటూ ఉండాలి. అది జరగని పని కాబట్టి తప్పు వస్తుందండి. సో ఓవరాల్గా చూస్తే మనకి ఆన్సర్ ఏమొస్తుందని అర్థమైందండి. 1, 2 రైట్ అవుతున్నాయి. సో ఆప్షన్ ఏ. 9th క్వశ్చన్, ఓజోన్ పొరకు సంబంధించి ఈ క్రింది వాటిలో ఏవి సరైనవి అన్నారు. సో అన్ని ఓజోన్ క్వశ్చన్లు వస్తున్నాయి, ఇంకా ఈజీగా త్వరగా అయిపోద్ది ఎగ్జామ్, అంతే కదా. ఫస్ట్ వన్ చూడండి, ఒక ఓజోన్ అణువు 3 ఆక్సిజన్ అణువులు కలిసి ఉంటుంది. మనం ఇంతకుముందు మాట్లాడాం O3 కాబట్టి ఆటోమేటిక్ అదే కలిగి ఉంటుంది. రెండవది, ఓజోన్ పొర సూర్యుడి నుంచి వచ్చే అతి నీల లోహత కిరణాల నుండి భూమి యొక్క ఉపరితలను కాపాడుతుంది. ఇందాక మాట్లాడేసాం ఇది, అంతే కదా.
మూడవది క్లోరోఫ్లోరోకార్బన్లు, ఇందాక చెప్పా మీతో సిఎఫ్సి అలాగే పర్ఫ్లోరోకార్బన్స్, హైడ్రోఫ్లోరోకార్బన్స్ హెచ్ఎఫ్సి అంటారు అనమాట. ఇవన్నీ కూడా ఓజోన్ నష్టానికి కారణమవుతాయి. కాబట్టి ఇది రైటే. ఓవరాల్గా చూస్తే మనకి 3 రైటే వస్తున్నాయి. అందుకే ఆప్షన్ డి తీసుకోవచ్చు ఓజోన్కి సంబంధించి. 10th వన్, గ్రీన్ హౌస్ వాయువులకు సంబంధించి క్రింది వాటిలో ఏది సరైనది? ఇందాకే చెప్పుకున్నాం గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటే ఈ యొక్క భూమిని గ్లోబల్ వార్మింగ్గా మార్చడానికి కారణమయ్యే గ్యాసెస్నే గ్రీన్ హౌస్ గ్యాసెస్ అని పిలుస్తారు. ఫస్ట్ వన్ చూస్తే గ్రీన్ హౌస్ వాయువులు భూమి నుండి వేడిని బయటికి వెళ్ళనివ్వకుండా చేస్తాయి, ఇందాక చెప్పుకున్నాం. కార్బన్ డైఆక్సైడ్ ఒక గ్రీన్ హౌస్ వాయువు. ఎస్, ఇందాక చెప్పుకున్న ప్రకారం మీథేను, కార్బన్ డైఆక్సైడ్, నీటి ఆవిరి ఇవన్నీ కూడా గ్రీన్ హౌస్ గ్యాసెస్. సో ఆన్సర్ వచ్చేసరికి 1, 2 వస్తుంది, 2 రైటే. సో ఇక్కడికి 10 క్వశ్చన్స్ అయిపోయినాయి. క్వశ్చన్ నెంబర్ 11కి వస్తున్నాం. 2030 నాటికి ప్రపంచ మీథేన్ ఉద్గారాలు. ఇక ఈ ప్రెజెంట్ రన్ అవుతున్న ట్రెండ్ ఏమైనా ఉంది ఎన్విరాన్మెంట్లు అంటే అన్ని టార్గెట్స్ 2030కి ఉన్నాయి. 31 టార్గెట్ గ్లాస్గో బ్రేక్ త్రూస్ అని చెప్పేసి COP26లో కొన్ని టార్గెట్స్ ఉన్నాయి. అవి మాత్రమే మనకి ఎప్పటికి 2070 దాకా ఉన్నాయి. మిగిలినవన్నీ కూడా 2030 వరకే టార్గెట్స్ ఉన్నాయి. కాబట్టి దీనికి కారణం ఏంటి? 2030 టార్గెట్స్కి ఎస్డిజి గోల్సే కారణం. సో ఎస్డిజి గోల్సే కారణం. దీనికి కారణం ఎవరు? ఈ గోల్స్కి ఐక్యరాజ్య సమితి. కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి వాడు ఏం చెప్పినా ఎంత % తగ్గిస్తానన్నా ఐక్యరాజ్య సమితే కారణం. ఎందుకంటే ఎస్డిజి గోల్స్తో పాటు అన్నిటి లింక్ చేశారు. ప్రజెంట్ ప్రపంచంలో దేన్నైనా 2030కి రీచ్ అవ్వాలని టార్గెట్స్ ఉన్నాయి కాబట్టి. సో 11th క్వశ్చన్ కంప్లీట్. క్వశ్చన్ నెంబర్ 12కి వస్తున్నాం. క్రింది వాటిల్లో ఏంటిది మునుపు జీవం లేని ప్రాంతంలో జీవించే ఒక రకమైన పర్యావరణ అనుక్రమం. అనుక్రమం అంటే సక్సెషన్ అండి. అనుక్రమం అంటే అర్థం ఏంటంటే గతంలో భూమి ఏర్పడింది. భూమి ఏర్పడిన వెంటనే జీవులేమి ఏర్పడలేదు. జీవులు ఏర్పడడానికి చాలా సమయం పట్టింది. సో ముఖ్యంగా వాటర్ ఏర్పడిన తర్వాత వాటర్లోంచి రెడ్ గ్రీన్ ఆల్గే ఏర్పడింది. సో ఈ గ్రీన్ అది ఎరుపు ఆకుపచ్చ శైవలమే తర్వాత ఎలా మారిందంటే లైక్ సింపుల్గా చెప్పాలంటే రకరకాల జీవులకు కారణమైంది. సో ఇలా జీవం అనేది అసలు భూమి మీద లేని సమయంలో మొట్టమొదటిసారిగా కొన్ని రకాల జీవులు ఏర్పడతాయి కదా. దీన్నే సింపుల్గా చెప్పడం పర్యావరణంలో ఒక రకమైన మార్పునే అనుక్రమం అని పిలుస్తారు. మొట్టమొదటిసారి జరిగిన మార్పు కాబట్టి ప్రాథమిక అనుక్రమం అని పిలుస్తారు. అయిపోయింది. నెక్స్ట్ వన్కి వస్తున్నాం మనం. క్వశ్చన్ నెంబర్ 13. దిగువ ప్రకటనల ఆధారంగా సరైన ఎంపికను ఎంచుకోండి. వాయు కాలుష్యం కేవలం మానవ కార్యకలాపాల వల్ల మాత్రమే సంభవిస్తుంది. ఇందాక చెప్పుకున్న వాయు కాలుష్యానికి మానవుడు ఒకడే కారణం కాదు. అగ్నిపర్వతాలు బ్లాస్ట్ అయినప్పుడు, ఫారెస్ట్లు కాలుతున్నప్పుడు కూడా రకరకాల వాయు కాలుష్య కారకాలు విడుదలవుతాయి. కాబట్టి ఇది ఒకటే కారణం కాదు, అందుకే తప్పు తీసుకున్నా. రెండవది ఎక్కువ చెట్లు నాటడం వల్ల వాయు కాలుష్య స్థాయిలు గణనీయంగా తగ్గుతాయి. అంటే చెట్లు ఒక రకంగా గ్లోబల్ వార్మింగ్ని కంట్రోల్ చేస్తాయి, ఆటోమేటిక్గా వర్షాలను కురిపిస్తాయి. అలాగే వాయు కాలుష్యం తగ్గిస్తాయి అంటే కొంతవరకే తగ్గిస్తాయి, గణనీయంగా ఏం తగ్గించు. ఎందుకంటే కాలుష్య కారకాల లైఫ్ టెన్యూర్ ఉంటుందన్నమాట. అంతవరకు అవి ఆటోమేటిక్గా వాతావరణంలో ఉంటూనే ఉంటాయి. అందుకే తీసుకోకూడదు. నాకు తెలిసి 2 ప్రకటనలకు కూడా రాంగే వస్తాయి. నెక్స్ట్ వన్కి వస్తున్న క్వశ్చన్ నెంబర్ 14. దిగువ ప్రకటనల ఆధారంగా సరైన ఎంపికను ఎంచుకోండి. పాయింట్ నెంబర్ 1, సముద్ర కాలుష్యం, ఓషన్ పొల్యూషన్. సముద్ర కాలుష్యం సముద్ర జీవులు మరియు పర్యావరణ వ్యవస్థలను మాత్రమే ప్రభావితం చేస్తుంది. అలా ఏం కాదు. సముద్ర కాలుష్యం ఏర్పడినట్లయితే సముద్రం మీద ఆధారపడే మత్స్యకారుల జీవితాలు నాశనం అయిపోతాయి. సముద్రం చుట్టుపక్కల ఉండే కోస్టల్ ఏరియాలో ఉండే రకరకాల పంటలు నాశనం అయిపోతాయి. బయోడైవర్సిటీ నాశనం అయిపోద్ది. కాబట్టి ఒక కారణమే చెప్పలేం, చాలా ఉంటాయి. అందుకే తప్పు తీసుకున్నాం. రెండవది ప్లాస్టిక్ కాలుష్యం అనేది సముద్ర కాలుష్యం యొక్క ఏకైక కారణం. సముద్ర కాలుష్యానికి ప్లాస్టిక్ ఒకటే కారణం కాదు. ఎందుకంటే రకరకాల ఫ్యాక్టరీస్ విడుదల చేసే కెమికల్స్, మనిషి రకరకాల ప్లాస్టిక్ పదార్థాలు పడేస్తాడు. అలాగే రకరకాల జీవులు కాస్త చనిపోతుందని పడేస్తుంటారు. ఇలా ఏవేవో న్యూక్లియర్ పొల్యూషన్ కూడా, అంటే న్యూక్లియర్ ఎనర్జీ వేస్ట్ అని తీసుకెళ్ళి ఆ సముద్రంలో పడేస్తున్నారు. ఇలా చాలా కారణాలు ఉన్నాయని చెబుతున్నాం మీతో. అందుకే తప్పు తీసుకుంటున్నాను నేను. ఓకే, బోత్ ఆర్ రాంగ్ అన్నమాట.
15th దిగువ ప్రకటనల ఆధారంగా సరైన ఎంపికను ఎంచుకోండి. ప్రకటన 1 గ్రీన్ హౌస్ వాయువులు భూమి యొక్క వాతావరణంలోని వేడిని బంధిస్తాయి. ఇందాక ఇది మాట్లాడేస్తాం మన గ్రీన్ హౌస్ గురించి, డయాగ్రామ్ గీసాం, పై లేయరు. సో ఆటోమేటిక్గా పాయింట్ నెంబర్ 1 రైట్ వస్తుంది. పాయింట్ నెంబర్ 2 ప్రధాన గ్రీన్ హౌస్ వాయువులలో కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, నైట్రోజన్ ఆక్సైడ్, ఎస్ ఇవన్నీ ఉంటాయి. ఇందాక మాట్లాడాం కదా మనం, 2 ఉంటాయి. సో 2 రైట్ అనమాట. ఆప్షన్ సి వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 16కి వస్తున్నాం మనం. దిగువ ప్రకటనల ఆధారంగా సరైన ఎంపికను ఎంచుకోండి అని. పాయింట్ నెంబర్ 1 క్లోరోఫ్లోరో కార్బన్స్ వంటి మానవ నిర్మిత రసాయనాల వలన ఇందాక చెప్పినవి ఎలా వస్తాయి అని, ఫ్రిడ్జ్లు ఉపయోగించడం వలన ఫ్రిడ్జ్లు వెనకమాల థర్మోస్టాట్ ఉంటుంది, అది కొన్ని రకాల గ్యాసెస్ని విడుదల చేస్తూ ఉంటుంది. అది కాకుండా రోజు వాడే పెర్ఫ్యూమ్స్ వాటి వలన విడుదలవుతుంది. రైట్ ఇది. రెండవది ఓజోన్ క్షీణత మానవులు నివసించే దిగువ వాతావరణంలో మాత్రమే సంభవిస్తుంది. అంటే ఇక్కడ విషయం ఏంటంటే వాళ్ళు కొంచెం బాయిస్తే బాగుంటుంది పాయింట్ అనేది. పాయింట్ ఉద్దేశం ఏంటంటే వాతావరణంలో దిగువ ప్రాంతం అన్నారు, స్ట్రాటోస్ఫియర్లో దిగువ ప్రాంతంలో ఓజోన్ క్షీణిస్తూ ఉంటుంది. ఇందాక చెప్పాను ఎక్కడ ఉంటుందో, అలా తీసుకుని రైట్ వస్తుంది, లేకపోతే రాంగ్ వస్తుంది. ఓకే. నెక్స్ట్ 17th దిగువ ప్రకటనల ఆధారంగా సరైన ఎంపికను ఎంచుకోండి. అటవీ నిర్మూలన జీవ వైవిధ్యం మరియు పర్యావరణ సేవల నష్టానికి దారితీస్తుంది. వాళ్ళు అంటున్నారు ఫారెస్ట్ అనేది ఎరాడిగేషన్, అటవీ నిర్మూలన అనేది జీవ వైవిధ్యం, అడవులు నరుగుతున్న కొలది అక్కడ నివసించే జీవులు కాస్త మనుషుల్లోకి వస్తుంటాయి. అలాగే పర్యావరణ సేవల నష్టం, పర్యావరణం అందించే రకరకాల సేవలకు కూడా అంతరాయం కలుగుతుంది. రైటే కదా. రెండవది అటవీ వనరుల సంరక్షణ మరి నిర్వహణలో స్థానిక సంఘాలకు భాగస్వామి చేయడానికి భారత ప్రభుత్వం కమ్యూనిటీ ఆధారంగా బేసికల్గా 1980 ఫారెస్ట్ యాక్ట్ ప్రకారము ఓకే ఫస్ట్ టైం మనకి కమ్యూనిటీ ఫారెస్ట్లు ఏర్పాటు చేశారండి. కమ్యూనిటీ ఫారెస్ట్లు అంటే సింపుల్గా చెప్పాలంటే సాంఘిక అడవులు అనొచ్చు. అంటే కొంతమంది ప్రజలు విలేజ్ల్లో వీటిని నిర్మిస్తూ ఉంటారు, అంటే ఖాళీ ప్లేస్లో చెట్లు నాటుతూ ఉంటారు అన్నమాట. ఇది రైటే. సో 2 రైటే వస్తున్నాయి. 18th క్వశ్చన్ దిగువ ప్రకటనల ఆధారంగా సరైన ఎంపికను ఎంచుకోండి. ప్రకటన 1 సూర్యుడి నుంచి వచ్చే హానికరమైన అతి నీలలోతి కిరణాల నుండి జీవులు రక్షించడానికి ఓజోన్ పొర అవసరం. ఇప్పుడు మనకి 18 క్వశ్చన్లు, ఇది 15సారి రావడం అనుకుంటా కదా. సో రైటే అది. రెండవది ప్రకటన 2 మ్యాంట్రియల్ ప్రోటోకాల్ అని ఇందాక చెప్పాను. 1987లో కెనడాలో మ్యాంట్రియల్లో ప్రోటోకాల్ జరిగి 6 రకాల పదార్థాలను తగ్గిస్తే ఆటోమేటిక్గా ఓజోన్ క్షీణత తగ్గుతుంది అన్నారు. అందులో పిఎఫ్సి, సిఎఫ్సి, అలాగే హెచ్ఎఫ్సి, అలాగే ఫ్రియాను, అలాగే నెక్స్ట్ వచ్చేసరికినేమో వీటికి సంబంధించి ఉంటాయి కదా, ఇవన్నీ కూడా తీసుకొస్తారు. సో ఇది రైటే కాబట్టి 2 రైటే వస్తున్నాయి. 19th 1 జతపరచమన్నారు. మనందరికీ తెలిసే ఉంటుంది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో అయితే ఇది మరి కొంచెం డెప్త్ ఉంటుంది క్వశ్చన్. ఇది సబ్ పాయింట్లు ఇచ్చామన్నమాట. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ తెలుసు కాబట్టి ఈజీగా టిక్ పెట్టవచ్చు. చూడండి ఒకసారి ఏం జరుగుతుందో. సుస్థిర అభివృద్ధి లక్ష్యం 2.2 అన్నారు. అసలు 2 ఏం చెబుతుంది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో? 2 వచ్చేసరికినేమో సరైన పోషకాహారం అందించాలి. ఇంకా బాగా చెప్పాలంటే హంగర్ అంటే ఆకలి నిర్మూలించాలి. ఇదే కదా. కాబట్టి మనకి ఇచ్చిన వాటిల్లో 2.2 అంటే 2లో మరొక పాయింట్ అని, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 2లో మరొక పాయింట్. సో ఇదిగోండి అన్ని రకాల పోషకాహార లోపాలు, ఇది ఆకలికి సంబంధించిందే కదా, ఆహారానికి సంబంధించిందే కదా, అందుకే ఇది మ్యాచ్ చేయొచ్చు. అంటే పూర్తిగా సబ్జెక్ట్ ఏం అవసరం లేదు కానీ ఎలిమినేషన్ చేయడం రావాలా. రెండవది సుస్థిరాభివృద్ధి లక్ష్యము 3.1 అని చెప్పి ఇచ్చారు వాళ్ళు. దీనికి ఏమొస్తుంది? జనరల్గా మనందరికీ తెలుసు 3 అంటేనే అర్థం ఏమని చెప్పేసి అందరికీ ఆరోగ్యం అని. అందులో 3.1 అనేది ప్రతి 1,00,000 మంది జననాలకి 70 కంటే తక్కువ తగ్గించాలి ప్రసూతి మరణాల నిష్పత్తి. అంటే మనం అంటాం కదా సింపుల్గా, పిల్లలు కంటున్నప్పుడు చనిపోతుంటారు కదా, వారి యొక్క సంఖ్యను కాస్త ప్రతి 1,00,000 మందికి 70 మంది తగ్గించాల. 3.1 ఇది ఇండియాలో కూడా అమలవుతుంది. నెక్స్ట్ 1 సుస్థిరాభివృద్ధి లక్ష్యం 3.3 అని ఇచ్చారు. ఇది కూడా ఆరోగ్యానికి సంబంధించి 3 కాబట్టి ఇది కొన్ని దీర్ఘకాలిక వ్యాధుల నిర్మూలన లక్ష్యం అనమాట. ఎయిడ్స్, క్షయ, మలేరియా దీర్ఘకాలిక వ్యాధులు కదా ఇవి. సుస్థిరాభివృద్ధి లక్ష్యం 3.7 లైంగిక పునరుత్పత్తి ఆరోగ్య సంరక్షణ. అంటే సింపుల్గా చెప్పండి అది కూడా లైంగిక వ్యాధులు. అంటే ఇవన్నీ ఏంటంటే
ఏంటంటే అంటే మామూలుగా 2, 3, 4 అలా ఇచ్చుంటే మ్యాచింగ్ ఈజీ అయ్యేది. 2 ఒకటి ఈజీగా దొరుకుతుంది. 3లో మరలా అన్ని ఆరోగ్యం గురించి ఏమన్నా కొంచెం ఓపికగా నేర్చుకోవాలి. ఓకే, ఆన్సర్ అయితే ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20కి వస్తున్నాం. సుస్థిరాభివృద్ధి సూత్రాలకు సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏదని చెప్పి ఇచ్చారనమాట. చూద్దాం మనం ఆన్సర్ ఏమొస్తుందో. ఫస్ట్ వన్, సహజ వనరుల క్షీణతకు తగ్గించడం సుస్థిరాభివృద్ధి లక్ష్యం. ఎస్, సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో మనకు తెలుసు ఆవరణ వ్యవస్థ సంరక్షణ, నీటిల్లో జీవించే జీవుల సంరక్షణ, భూమిపైన జీవించే జీవుల సంరక్షణ అని చెప్పి లక్ష్యాలు ఉన్నాయి. దాని ప్రకారం చూస్తే ఫస్ట్ వన్ రైటే. భూమి యొక్క జీవశక్తి వైవిధ్యం బయోడైవర్సిటీ కాపాడడం కూడా ఉన్నాయి, 2 ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ 21కి వస్తున్నాం. క్రింది వాటిలో వాయు కాలుష్యానికి ప్రధాన మూలం ఏదని. వ్యవసాయ కార్యకలాపాలు అవుతాయి, పారిశ్రామిక ఉద్గారాలు అవుతాయి. వ్యవసాయ కార్యకలాపాలు కారణమే కానీ దీంతో పోలిసి తక్కువ, దేంతో పారిశ్రామిక ఉద్గారాలు. ఎందుకంటే వ్యవసాయ కార్యకలాపాలు మనము రోజు అంటే పంట పండించాక వరి కానీ ఏదైనా ఆ పంటను తగలబెడితే ఆ యొక్క కాలిపోయిన తర్వాత ఆ మసి బూడిద అనేది గాల్లో ఎగురుతూ ఉంటాయి. అది పార్టికల్ మ్యాటర్ కాలుష్యానికి కారణమవుద్ది, అది కారణమే. ఇక శిలాజనాలు వాడడం వలన ముఖ్యంగా ఎక్కువ మొత్తంలో వెహికల్స్ నుంచి వాయు కాలుష్యం విడుదలవుతుంది. సో ఉన్న వాటిలో కొంచెం బలమైన ఆప్షన్ ఇది. నెక్స్ట్ 22, ప్రపంచంలో అటవీ నిర్మూలనకు క్రింది వాటిలో ప్రధాన కారణం ఏదన్నారు. అటవీ నిర్మూలన అని చెబుతున్నారు వాళ్ళే. ఎస్, ఇందులో మనం చూస్తే అతిగా మేయటం చూడడం కాదు, మేయటం, పశువులు తినడం ఒక కారణమే కానీ ప్రధాన కారణం కాదు. ఆఫ్ షోర్ డ్రిల్లింగ్ అండ్ ఆయిల్ స్పిల్స్. ఆఫ్ షోర్ అంటే ఏంటనుకున్నారు, ఉపరితలంపై తవ్వకం అని. అది అటవీకి పర్మిషన్ ఇస్తే కదా, సో ఇది కారణం కాదు. గ్లోబల్ వార్మింగ్ కూడా కారణమే. అయితే గ్లోబల్ వార్మింగ్ అటవీ నిర్మూలనకు ప్రధాన కారణం అంటే కాదు. మరి మిగిలిన వాటిలో ఏముందంటే బలమైన ఆప్షన్ లేదు, ఉన్న వాటిలో సి తీసుకోవచ్చు. జనాలు ఏం చేస్తున్నారు, జనాభా పెరుగుతున్న కొద్ది ఇల్లు నిర్మాణానికి, వ్యవసాయానికి అడవులు నరుక్కుంటూ వెళ్ళిపోతున్నారు. సో అది కారణంగా తీసుకున్నాం. 23కి వచ్చేస్తున్నాం మనం. ఓకే, 23 క్వశ్చన్ ఒక్క నిమిషం చూసినట్లయితే 22 క్వశ్చన్ అయితే అయిపోయింది. ఆన్సర్ ఏం తీసుకున్నాం, సి తీసుకున్నాం.